ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వము అని అంటే, సడన్ గా పీపీ గారిని మార్చేసిండ్రు కేసును బలహీనం చేయడం కొరకు. పీపీని మార్చినప్పటికి కూడా మా వాళ్ళు సాక్షులు కానీ కుటుంబ సభ్యులు కానీ ధైర్యంగా ఎవరికి లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మధు ప్రధానంగా నిలబడి ఉన్నాడు ఇక్కడ అని చెప్పి మధును హత్య చేయడం ద్వారా మిగతా సాక్షులను కూడా భయపెట్టియాలి, ఆ కేసులో నుంచి బయటపడాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోని హత్య చేసినట్టు కనబడతా ఉంది. దీంట్లో చాలా స్పష్టంగా పోలీసు వైఫల్యం కనబడతా ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ చిన్న చిన్న అధికారులను వాళ్ళ పేరు చెప్పడం సరికాదు. నేను తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళపైన చర్య తీసుకుంటాం. కానీ మధును పిలిచి స్వయంగా ఆ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ కూడా నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి మాట్లాడిండట. నాకు 15 రోజుల క్రితం వచ్చినప్పుడే మధు చెప్పిండు, ఇట్లా నన్ను ఎస్ఐ గారు పిలిచి నువ్వు ఎగిరిపోతావు అని చెప్పి భయపెట్టిస్తున్నాడు నన్ను ఇట్లా అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పిన ఎగిరిపోతావు అని తెలిసినప్పుడు ఆయనదే కదా బాధ్యత, ఎస్ఐదే కదా బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆయనదే కదా మరి అనే మాట కూడా చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు, కలిసి ఉండండి, ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకండి, అవకాశం ఇవ్వకండి ఆ దుర్మార్గులకని కూడా ముందే హెచ్చరించడం. అయినప్పటికీ కూడా దురదృష్టం మధును ఏదో పంచాయతీ ఉంది మాట్లాడాలి రమ్మని చెప్పి నమ్మించి తీసుకుపోయి కిరాతకంగా హత్య చేసింది. ఈ హత్యకు తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, తప్పకుండా పోలీస్ అధికారులు కూడా బాధ్యులు అవుతారు. కానీ ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పోలీస్ అధికారులకి, ఇటువంటి క్రిమినల్ కేసులు 10 ఏళ్ల తర్వాతనైనా మళ్ళీ రీఓపెన్ చేసి బాధ్యులైన అందరి మీద కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాలు ఉన్నాయి. పోలీస్ అధికారుల మీద కూడా పక్కన కూడా చూస్తూ ఉన్నాం. ఐజీ డీజీ స్థాయి అధికారులను కూడా పాత కేసులలో తప్పుడుగా ప్రవర్తిస్తే, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, విచారణలో ఏమైనా నిందితులకు అనుకూలంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాన్ని చూసినాం. అది దృష్టిలో పెట్టుకొని విచారణ చేస్తారని భావిస్తున్నాను నేను. ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఇక్కడ ఎక్కడ చిన్న అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా నిజమైన నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడే పద్ధతుల్లో విచారణ కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కానీ ఎప్పటికప్పుడు నేను మాత్రం నిమిషం ఈ కేసును చూస్తూనే ఉంటా. ఎక్కడ ఏ అధికారి తప్పు చేసినా మాకు అర్థమవుతుంది స్పష్టంగా. ఆ అధికారి మాత్రం తర్వాత తప్పించుకోలేడనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. పనిచేసేటప్పుడు నిందితులను రక్షించడానికి వెళ్ళి వీళ్ళు జైల్లో పడే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. కొంతమంది అధికారులు బాగా అవినీతికి అలవాటు పడి వాళ్ళ అవినీతికి ప్రభుత్వం మద్దతు కావాలి, ప్రభుత్వం మద్దతు పెద్దల మద్దతు కావాలని చెప్పి వాళ్ళ దర్బార్లలోకి వెళ్ళి చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అటువంటి అధికారుల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించే స్థితిలో కనబడతలేదు. ఈ కేసు విషయంలో విచారణలో ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. రేపు తప్పకుండా అందరూ కూడా శిక్షకు గురవుతారు. నేను మా బీఆర్ఎస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు కూడా ఆవేశానికి లోనయ్యే పని లేదు. తప్పకుండా చట్ట ప్రకారమే వాళ్ళకి శిక్షలు పడే పద్ధతుల్లో చర్యలు తీసుకుందాం. ఆ కుటుంబాన్ని కూడా మన కుటుంబంగా మనం కాపాడుకుందాం. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. తప్పకుండా ఆ పిల్లల చదువుల బాధ్యత కానీ, కుటుంబ పోషణ బాధ్యత కానీ తప్పకుండా పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మేమే తీసుకుంటాం. గతంలో హత్య చేయబడ్డ మా నాయకుడు ఇంకా కుటుంబాన్ని ఎట్లయితే మేము అనుకున్నామో అదే పద్ధతుల్లో ఈ కుటుంబాన్ని కూడా మా కుటుంబంగానే భావిస్తాం. ఈ సందర్భంగా మధు కుటుంబానికి తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తూ మధు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. మా శ్రేణులందరికీ మాత్రం సమయంగా ఉండవాలని చెప్పి